అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఎన్నో వారాహి పూజలు, మంత్రాలు ఇలా ఎన్నో చెప్పుకున్నాం కదండి. ఇక చాలా మందికి అయితే టైం ఉండదన్నమాట. అసలు పూజ చేయడానికి టైం ఉండదు. మంత్రాలు కొంతమందికి నోరు తిరగవు. ఇలా ఎన్నో బాధపడుతుంటారు. అసలు మేము పూజ చేయలేకపోతున్నాము, నోరు తిరగడం లేదు మంత్రాలు చెప్పుకోవడానికి, ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఒక్క పదం, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పి ఈ ఒక్క పదం చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అమ్మవారు కరుణించి మీ కోరికలని తీర్చడం ఖాయమండి. నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, అంతా మంచిగా జరుగుతుంది. ఇది మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి. ఈ మంత్రాన్ని మీరు పూజ చేసేప్పుడైనా కానీ, పడుకునేటప్పుడైనా కానీ, పొద్దున లేవగానే అయినా కానీ ఈ మంత్రాలంటూ ఎన్నో చెప్పుకోవచ్చు. చాలా పవర్ఫుల్గా శక్తివంతమైన మంత్రం అండి ఇది. మీ కోరికలు తీర్చడానికి, మీ సమస్యలను దూరం చేయడానికి ఈ ఈ ఒక్క మాట అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇదంటే నామమైన మంత్రం. మీరు ఎట్లా అనుకుంటే అలా అని అనుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పెద్ద మంత్రమేం కాదు, ఒక చిన్న పదమేను. కేవలం 4 అక్షరాలు ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీన్ని మీరు ఎన్నోసార్లు చెప్పుకొని అవసరం లేదు, కనీసం 9 సార్లు అండి. ప్రతిరోజు కనుక 9 సార్లు ఈ ఒక్క మాటను కనుక మీరు అనుకున్నట్లయితే ఇక మీకు తిరిగే ఉండదండి. అమ్మవారు కూడా ఎప్పుడు మీతోనే ఉంటూ వెన్నంటే మీ పనిలో, అంటే మీరు చేసే ప్రతి పనిలో అమ్మవారు మీకు తోడుగా, ఒక నీడగా మీ చుట్టూ అయితే తిరుగుతుంటారండి. అమ్మవారు అంత శక్తివైన అమ్మవారండి. ఇక మీరు అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా లేదా, మా ఇంట్లో వద్దంటున్నాను చాలా మంది డౌట్స్ అయితే ఉంటాయి కదండి. అలా ఏం లేదు. మీరు ఖచ్చితంగా అమ్మవారి ఫోటో పెట్టుకొని హ్యాపీగా పూజ అనేది చేసుకోవచ్చు అండి. అమ్మవారు ఉగ్ర రూపమే, కానీ మనసు అనేది ఒక చిన్న పిల్లల మనస్తత్వం లాంటిదండి. కొంతమంది ఒప్పుకోరనమాట. అసలు అమ్మవారు ఎవరండి? అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపమేనండి. కాకపోతే ఈ అవతారం ఎందుకు ఎత్తారంటే దుష్ట శక్తులను సంహరించడానికి, శత్రువుల సమస్యలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి కదండి. ఇలాంటి దుష్ట శక్తులను సంహరించడానికి మాత్రమే అమ్మవారు వారాహి అవతారం అయితే ఎత్తారు. లక్ష్మీదేవి స్వరూపమేనండి మన వారాహి అమ్మవారు. మీరు ఏం భయపడిన అవసరం లేదు. మనం నార్మల్గా పూజ ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు అమ్మవారిని. చాలా అమ్మవారు మిమ్మల్ని చక్కగా కరుణించి మీ కోరికలని నెరవేరుస్తారండి. 100% ట్రూ అండి ఇది. నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, అంతా మంచిగా జరుగుతుంది. ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ ఒక్క మాట ఏంటి, అమ్మ కరుణించడానికి చెప్పుకోవాల్సిన ఆ మాట ఏంటి అని అంటే, ఈ మంత్రం అదే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. ఒకవేళ తెలియని వారి కోసం అయితే ఇదైతే చెప్పుతున్నానండి. అది ఏంటంటే వజ్రఘోషం అండి. వజ్రఘోషం, 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 ఓం వజ్రఘోషం అని ఈ విధంగా మీరు చెప్పుకోవడం వల్ల 9 సార్లు అమ్మవారు మీతో పాటే ఉంటారండి. ఇక అసలు మీరు ఎలాంటి మంత్రాలు ఏం చెప్పుకోని అవసరం లేదు. ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు కనుక 9 సార్లు అనుకోగలిగితే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరండి. ఇది అన్న వాళ్ళందరూ చెప్పుకోలేదండి. కొంతమంది నేను చెప్పుకుంటాను అని అనుకుంటారే కానీ అసలు కుదరదన్నమాట. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మీరు చెప్పుకోగలరు. అసలు మీ అంతటి మీరైతే ఒక చిన్న ఆకును కూడా కదిలించలేరండి. అమ్మవారి పూజనే కాదు, అసలు ఈ వీడియో కూడా మీ కంట అనేది పడదన్నమాట. ఇది మీరు చూసి వినగలుగుతున్నారంటే ఇది 100% అమ్మ అనుగ్రహంతోనేనండి. ఈ వీడియో చూస్తున్న చాలా మందికి నేను చెప్పుకుంటాను, రేపటి నుంచి ఖచ్చితంగా చేస్తాను, నా జీవితంలో కూడా మార్పు రప్పిస్తాను అని చెప్పి అనుకుంటారు. కానీ అది అందరికీ గుర్తుండదండి. చాలా వరకు మర్చిపోతారన్నమాట. ఈరోజు ఈ వీడియో చూసిన వారు రేపు చెప్పుకుందామని అనుకుంటారు, కానీ మర్చిపోతారు అన్నమాట. అసలు ఆ మంత్రం ఏంటో మర్చిపోతారు. మీరు ఏ టైంలో చెప్పుకోవాలనుకున్నారో అవన్నీ మర్చిపోతారు. అవన్నీ కలగాలన్నా కానీ అమ్మవారి అనుగ్రహం అయితే ఉండాలండి. ఒక్కసారి మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి మీరు ఈ మంత్రాలు చెప్పుకోగలుగుతున్నారంటే ఇక మీకు తిరిగే ఉండదండి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు విజయమే లభిస్తుంది. మీకు అలా వచ్చేలాగా అయితే అమ్మవారు అయితే చేస్తారండి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ దక్కాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వజ్రకోశం అని ఒక్క మాట చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్, 100కి 100% మంచి ఫలితం అయితే కలుగుతుంది. అది కూడా 9 సార్లే కదండి. చాలా సింపుల్గా ఈజీగా చెప్పుకోవచ్చు. ఇక మీ అందరి కోరికలు అమ్మవారు తీర్చాలని, మీ అందరికీ అమ్మ ఆశీర్వాదం కలగాలని నేను కూడా మీ అందరి తరపున అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇక మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.